అన్న దీని గురించి ఒకసారి చెప్పరా. ఇది సెకండ్ లాక్టేషన్ రెండో ఈతలు ఉంది. దీని అండర్ క్వాలిటీ కూడా 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. మంచి క్వాలిటీ గల బఫెలోస్ అయితే పెద్దంబర్పేట దగ్గర ఉన్న ప్రజెంట్ అయితే లక్ష్మణ డైరీ ఫామ్ లో అన్ని కూడా రెండో ఈత మూడో ఈత ఎక్కువ రెండో ఈత మూడో ఈత గేదెలు తొలి ఈత అయితే ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది. 130 లీటర్లు అయితే పాల గ్యారెంటీతో అయితే అమ్ముతున్నాడు. కొమ్ములు కాదు తలకాయ ఉంటది తలకాయ మీద చూసి ఇది హర్యానా దా గుజరాత్ దా లేకపోతే ఈ రాజస్థాన్ యూపీ అన్నట్టు వీళ్ళు మాకు ఎట్లా గ్యారెంటీ ఇస్తుందో రైతులకు మనం అట్లనే గ్యారెంటీ ఇస్తుంది. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మన ఇక్కడ పెద్దంబర్పేట దగ్గర ఉన్న ఒకసారి అయితే అన్న ఉన్నాడు. ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు వచ్చాయి, ఎన్ని ఉన్నాయి, వాటి పాల కెపాసిటీ అంతా, ధరలు ఎట్లా ఉన్నాయి అనే విషయాలు అయితే మనం అయితే కనుక్కుందాం ఇప్పుడు. రైతులందరికీ నమస్కారం. అన్న మీ పేరు ఒకసారి? నా పేరు లక్ష్మణ, అందరికి తెలిసిన పేరే. అన్న లొకేషన్ ఒకసారి చెప్పరా, రైతులకి ఆల్రెడీ తెలుసు, ఒకసారి మళ్ళీ. లొకేషన్ వచ్చి పెద్దంబర్పేట అన్న. ఇప్పుడైతే మనం పెద్దంబర్పేట దగ్గర ఉన్నాం. ప్రజెంట్ అయితే ఎన్ని బఫెలోస్ వచ్చాయన్నా, ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి మన జీందికేనా? జీంది నుంచి వచ్చాయి. ఎన్ని వచ్చాయన్నా మొత్తం? 11 బఫెలోస్ ఉన్నాయి. మొత్తం హర్యానా బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే వచ్చాయి. ఇక్కడ దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. అన్న ఎప్పుడు దిగాయి? ఈ రోజు మార్నింగ్ దిగాయి. మార్నింగ్ అయితే ఓకే. బండి కూడా చూసుకోవచ్చు మీరు, బండి కూడా చూపిస్తాను. హర్యానా స్టేట్లో వచ్చారు. ఓకే, హర్యానా వాళ్ళు కూడా వచ్చారు, చూసుకోవచ్చు మొత్తం కూడా. ఇప్పుడైతే మొత్తం 11 బఫెలోస్ ఉన్నాయి. అన్న వీటిని ఒక్కసారి బయటికి తీసి చూపిద్దాం రైతులకి. చూసుకోవచ్చు ఫస్ట్ బఫెలో అయితే తీసుకొస్తున్నారు. మొత్తం కూడా జీంది నుంచి అయితే 11 గేదెలు వచ్చాయి. అన్న దీని గురించి ఒకసారి చెప్పరా. ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. రెండో ఈతలో ఉంది. అన్న పాల కెపాసిటీ మనకైతే అక్కడ 18 లీటర్లు చెప్పారండి. 18 లీటర్లు చెప్పారు. డైలీ పిండి తీసుకొచ్చినాయండి. ఓకే, అక్కడ చూసి తీసుకొచ్చారు. అక్కడ పోయి మనం తీసుకొచ్చినాయి. ఓకే, చూసుకోవచ్చు. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అన్న ఇప్పుడు ఇది ఎన్ని రోజులు అయిందని అందా డెలివరీ అయ్యేది? ఇది పచ్చి ఇన్కమ్ దూడలు కూడా ఉన్నాయి. ఒక 3-4 రోజులు అయిందన్న డెలివరీ అందదా? లేదండి, కరెక్ట్ 10 రోజులు అయితే. 10 రోజులు అవుతుంది. 3-4 రోజులు మనకి బండి వస్తానికి 6 రోజులు పడుతుంది. 6 రోజులు పడుతుంది. ఓకే, అక్కడ అయినాక 3 రోజులు జులుపాలు అయిపోయినాక వస్తాయి. వచ్చాయి. ఓకే, మొత్తం అన్ని గేదెలు కూడా ఒక మనం 10 రోజులు టైం పట్టిందన్న. 10 డేస్ 6 డేస్ ఇక్కడికి 6 డేస్ అయింది. కాకపోతే డెలివరీ అయ్యి ఎన్ని రోజులు అయింది? అక్కడ 6 డేస్. ఓకే, మొత్తం కూడా 12 రోజులు. అన్న ఈ గేదె గురించి ఒకసారి చెప్పరా లక్ష్మణ. ఇది ఫస్ట్ లాక్టేషన్. ఫస్ట్ లాక్టేషన్ తొలి ఈతలో ఉంది. 12 లీటర్ రెడీగా ఉన్నాయి. 12 లీటర్ రెడీగా ఉన్నాయి. 12 లీటర్ రెడీగా ఉన్నాయి. ఓకే, 12 లీటర్ అయితే 14 లీటర్ల కెపాసిటీ అన్న. ఇది 14 లీటర్ల వరకు అయితే పోవచ్చు అని చెప్తున్నారు. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారు. ఆర్డర్ క్వాలిటీ చూసుకోండి. ఇప్పుడైతే 12 లీటర్లు అయితే దీని దగ్గర రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. మంచి బ్రీడ్కి సంబంధించిన జీంది నుంచి అయితే రావడం జరిగింది. ప్యూర్ ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే లోడ్ దిగాయి. మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే ఇక్కడ పాలు చెక్ చేసుకోవచ్చా ఇక్కడ మన ఫామ్లో? పాలు చెక్ చేసుకోవచ్చా ఇక్కడ మన ఫామ్లో ఉండి? చెక్ చేసుకోవచ్చు, చెక్ చేసుకొని తీసుకోవచ్చు, చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. అన్న రేటు విషయం ఎట్లా ఉంది ఇప్పుడు మన ఫామ్లో? స్టార్టింగ్ ప్రైస్ రేట్ అంటే ఇక అందరు చెప్తారండి 1,80,000 1,50,000కి దొరికేస్తున్నాయి, 1,30,000 అంటారు. కానీ అది అన్నీ అబద్ధాలే అండి. ఓకే, 1,80,000 పైనే పోవాలండి గేదె. ఈ క్వాలిటీ గేదె కావాలంటే 1,80,000 పైనే పోవాలి, కానీ తగ్గించేది. ఓకే, మంచి క్వాలిటీ కావాలంటే రేట్ పెట్టాల్సింది. ఓకే, 1,80,000 పైన అయితే రేట్ ఇప్పుడు రేట్లు మనం 11 గేదెలు. ఎందుకంటే ఇంత పెట్టుబడి పెట్టినాక 10,000 లాభం ఏంటైతే ఇవ్వండి. అంటే నాకు 5,000 1000 వస్తే ఇచ్చేస్తా, 2,000 వస్తే ఇచ్చేస్తా అంటారు. కానీ అదంతా అన్ని బద్దాలు. అన్నీ పాలు ఎన్ని రెడీ ఉన్నాయి దీని దగ్గర? పాలు ఎన్ని రెడీగా ఉన్నాయి ఇప్పుడు? పాలు 12 లీటర్ రెడీ. అన్నిటి మీద యావరేజ్ అంతేనా? 12 లీటర్లు రెడీ. 130 లీటర్ గ్యారెంటీ. 130 లీటర్లు. ఓకే, 11 గేదెల పేరు మీద 130 లీటర్లు. 10 గేదెల పేరు మీద 130 లీటర్లు. ఓకే, చూసుకోవచ్చు. అన్న అయితే 10 గేదెల పేరు మీద అయితే 130 లీటర్లు అయితే పాల గ్యారెంటీ కూడా ఇక్కడ ఇచ్చి పంపిస్తారనా? ఓకే, ఇక్కడైతే ఇచ్చి పంపిస్తామని చెప్తున్నారు. రేట్ అయితే 1,80,000 పైన స్టార్టింగ్ అయితే 1,80,000 నుంచి ఉంది కదా? స్టార్టింగ్ అయితే 1,80,000 నుంచి అయితే ఉంది. మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే ప్యూర్ బ్రీడ్ అయితే ఇక్కడైతే హర్యానా నుంచి అయితే లోడ్ దిగిందని అని చెప్తున్నారండి. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి అయితే పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇంకొక గేదె తీసుకొస్తున్నాం, దీని గురించి కూడా మనం మాట్లాడదాం. అన్నీ కూడా మనకి క్వాలిటీ అండి, క్వాలిటీ మీద ఉన్నాయి అన్నీ కూడా మంచిగా. అన్ని కూడా రెండో ఈత మూడో ఈతనే ఎక్కువ? రెండో ఈత మూడో ఈత గేదెలు. తొలి ఈత అయితే ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది. 130 లీటర్లు అయితే పాల గ్యారెంటీతో అయితే అమ్ముతున్నాడు. చూసుకోవచ్చు మొత్తం 10 గేదెల పేరు మీద. అన్న ఇప్పుడు ఇది మనకి రెండో ఈత ఉంటుందా? మూడో ఈత ఉంటుంది. పాలు ఎన్ని రెడీ ఉన్నాయన్నా దీని దగ్గర? దీని దగ్గర ఇప్పుడు 14 లీటర్లు రెడీ ఉన్నాయని చెప్తున్నారు. అన్న ఇప్పుడు వచ్చిన 10 గేదెలలో ఎస్ట్ ఎంత ఉన్నాయన్నా? 18 లీటర్లు ఎట్లా? 1 నెంబర్ 7 నెంబర్ ఒకటి. ఓకే, దీని దగ్గర కూడా 18 లీటర్లు రెడీ ఉన్నాయని చెప్తున్నారు. అన్ని కూడా చూసుకోండి, క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా. మంచి క్వాలిటీ గల 12 లీటర్లు 10 లీటర్ల నుంచి 18 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు. ఇదైతే చాలా బాగుంది. అన్న దీని గురించి ఒకసారి చెప్పరా. ఇది సెకండ్ లాక్టేషన్. రెండో ఈతలు ఉంది. దీని అండర్ క్వాలిటీ కూడా 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. మంచి క్వాలిటీ గల బఫెలోస్ అయితే పెద్దంబర్పేట దగ్గర ఉన్న ప్రజెంట్ అయితే లక్ష్మణ డైరీ ఫామ్ లో. మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే నేరుగా
వీడియో పైన నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు. అన్న వీటి దగ్గర ఎన్ని పాలు రెడీ ఉన్నాయి అందాదా? ఏది దీని దగ్గర ఈ ఫస్ట్ దాని దీని దగ్గర 10 లీటర్లు 10 లీటర్లు అయితే రెడీ ఉన్నాయి. ఇంకా ఎన్ని వరకు పెరగొచ్చు? ఎన్ని లీటర్లు పెరగొచ్చు? లీటర్ 2 లీటర్లు అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. బందో భయ్, ఏ బందో ఈ నొప్పులతోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ దిగాయి కాబట్టి పెయిన్స్ ఉంటాయండి, బాడీ పెయిన్స్ ఉంటాయి. ఇదైతే మనకి మంచి క్వాలిటీ ఉందని. ఇదైతే ఎన్ని రెడీ ఉన్నాయినా పాలు? ఇది 10 లీటర్లు రెడీ 10 లీటర్లు రెడీ. అన్నిటి కూడా మనకి 10 లీటర్లు, 14, 15, 16, 18 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు కూడా ఈ రోజు అయితే దిగాయని కూడా చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు అన్న, ఇది మంచి క్వాలిటీ గల గేదెలు అయితే ఈ రోజు అయితే లోడ్ దిగాయి. లక్ష్మణ డైరీ ఫామ్లో ఉన్న ప్రజెంట్ అయితే పెద్దంబర్పేట్. మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే నేరుగా వచ్చి అయితే పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు. మీకు లొకేషన్ కావాలన్నా కూడా అన్న అయితే వాట్సాప్ చేయడం జరుగుతుంది. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. అన్ని చూసుకున్న తర్వాత తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, చాలా చిన్న రింగులు ఉన్నాయండి. మీకు అయితే జీంది నుంచి వస్తే మాత్రం కొంచెం రింగులు అయితే చిన్నగా ఉంటాయి. అన్న దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది సెకండ్ యాక్టివ్, 2వ ఈతలు ఉంది. పాలన 12 లీటర్లు. 12 లీటర్లు. ఓకే, 12 లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు. చూసుకోవచ్చు, అన్ని కూడా చూసుకున్న తర్వాత కొనుగోలు చేయండి. మంచి క్వాలిటీ. 12 లీటర్లు ఇవ్వకపోతే గేదె మనకు వేస్ట్. ఓకే, ఈ గేదె కూడా తీసుకొస్తున్నారు. అన్న ఇది ఎన్నో అయితే ఉంటుంది అందాదా? ఇది తొలుసు వరదేనా? ఓకే, తొలిత గేదె ఇది. అన్ని కూడా తొలితాయి, ఒక 2 ఉన్నాయి. ఇదైతే మనకి అన్న ఇదేనా? ఇది 2వ ఈత గేదె. చూసుకోవచ్చు, మంచి క్వాలిటీ గల బఫెలోస్ అయితే దిగాయండి. 12 లీటర్లు, 14 లీటర్లు, 15, 16 అట్లా మనం చూసుకునేదాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడికి వచ్చి మీరు చూసుకున్న తర్వాతనే ఇది ముఖము చూడండి. దీని హెడ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, ఫేస్ క్వాలిటీ కూడా చూసుకోండి. తొలిత గేదె ఇది. క్వాలిటీ హర్యానా ముర్రా అంటే ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఓకే, ఇది ఈ నసలు చూసుకోవాలి, ఈ నసలు చూసుకోవాలి. హర్యానా క్వాలిటీ చూసుకోవచ్చు. ఓకే, ఇట్లాంటి క్వాలిటీ చూసుకున్న తర్వాతనే సెలెక్ట్ చేసుకోవాలి. అందరూ కొమ్ములు కాదు చూసి తలకాయ ఉంటుంది కదా, తలకాయ మీద చూసి ఇది హర్యానాదా, గుజరాత్ దా, లేకపోతే ఈ రాజస్థాన్, యూపీ అన్నట్టుగా ముర్రా నసలు అన్ని ముర్రా నసలే, కాకపోతే స్టేట్ డిఫరెంట్. ఓకే, అట్లా చూసుకోవాలి. ఇదైతే మనకి హర్యానా అయితే ఇక్కడ కొంచెం హెడ్ మీద డిఫరెంట్ ఉంటుంది, అది చూసుకోవాలండి. నీకు సెలెక్షన్ ఆఫ్ యానిమల్ చాలా ఇంపార్టెంట్. మీకు తెలియకపోతే మాత్రం తెలిసిన రైతుని అయితే పక్కన తీసుకుని వెళ్ళి జాగ్రత్త కొనుగోలు చేయండి. అన్ని కూడా మనకి 10 లీటర్లు, 12 లీటర్లు రెడీ ఉన్నాయని చెప్తున్నారు. మీకు 14, 16, 18 లీటర్ల పాల కెపాసిటీ గల గేదెలు అయితే అన్న దగ్గర దిగాయి. మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే నేరుగా వీడియో పైన అయితే నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు. మొత్తం కూడా 11 బఫెలోస్ ఉన్నాయి. మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే హర్యానా ప్యూర్ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే దిగాయండి. లోడ్ అయితే దిగింది. మీకు లారీ కూడా చూపిస్తాం. మొత్తం కూడా ఇక్కడ కనబడుతుంది కదా లారీ. ఈ రోజు అయితే మార్నింగే దిగింది. లారీలో వచ్చి హర్యానా బ్రీడ్కి సంబంధించిన గేదెలు. మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే నేరుగా వీడియో పైన అయితే నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీలు అయితే మంచి క్వాలిటీ కావాలంటే మాత్రం రేట్ అయితే ఎక్కడైనా ఉందండి. ఎండాకాలం కాబట్టి రేట్ అయితే ఎక్కడైనా ఉంది. పాలు చెక్ చేసుకొని 3 పూటలు కాదు 4 పూటలు కూడా ఉండి పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు. మంచి సైజ్ ఉన్నాయి, क्वालिटी गला बफेलो से दिखे। नमस्ते भैया। है ना, बढ़िया भाई। आप कैसे बताइए? बढ़िया नरेश भाई, बिल्कुल बढ़िया। है ना, सुबह आया आज? हाँ, आज सुबह आए हैं भैया। ओके, मॉर्निंग में 4 बजे लोड आया है। ओके, लोड के साथ ही हम आए हैं। लोड के साथ అంటే ఎయిర్పోర్ట్ మండే में రాలేదు, ఫ్లైట్ కి అలాగే వచ్చారు। टोटल माल जींद और हिसार डिस्ट्रिक्ट का है। अच्छा, జీంద్ ఇస్సార్ నుంచి అయితే వీళ్ళైతే తీసుకొస్తున్నారు. అన్న మీరు వీళ్ళ దగ్గర నుంచే తీసుకుంటారా? మనం వీళ్ళ దగ్గర తీసుకుంటాం నమ్మకంగా. ఏదైనా గ్యారంటీ అన్న, మనకు రైతులకు మనం ఎట్లా వీళ్ళు మాకు ఎట్లా గ్యారంటీ ఇస్తుందో రైతులకు మనం అట్లనే గ్యారంటీ ఇస్తాం. వీళ్ళ నమ్మినామా మనము, కానీ రైతుల మోసం అయితే వీళ్ళు మనం మోసం చేస్తే చేయరన్న. ఓకే, చాలా మంది కూడా ఇక్కడ బీహార్, యూపీ నుంచి బర్రెలు వస్తున్నాయన్న ముర్రా అని చెప్తున్నారు. అది ఎట్లా కనుక్కోవాలి, ఎట్లా మనం గుర్తుపట్టాలని అంటే బీహారీ అంటే ముక్కుతారు ఇస్తారు అంటారు. ఆ ముక్కుతారు అన్నిటికీ ఇస్తారన్న, అది కాదు. ఓన్లీ దాని నసలు కింద అడ్డరు అయ్యే చూసుకోవాలి. ఓకే, నాకైతే చూసుకోవచ్చు. అన్న అయితే చాలా వరకు అయితే మనకి రవీందర్ భాయ్ వాళ్ళు తెలుసు, సురేందర్ భాయ్ అయితే జీంద్ నుంచి అయితే లోడ్స్ తీసుకొస్తున్నారు. అలా అన్న లక్ష్మణ్ అన్న ఫస్ట్ టైమా లేకపోతే ఇదివరకు కూడా తీసుకుంటున్నారా? లేదన్న, వీళ్ళ దగ్గర మనం కంటిన్యూ ఇప్పుడు 6 years అవుతుంది. 6 years నుంచి కంటిన్యూ అవుతుంది. వీళ్ళు ఎప్పుడైతే హైదరాబాద్లో డైరీ పెట్టముందు నుంచే మనకు ఓకే అప్పటి నుంచి ఓకే ఓకేనా. ఓన్లీ ముర్రా టోటల్ ముర్రా జీంద్ ఇస్సార్ సై. ఓకే ఓకే సురేందర్ భాయ్, థ్యాంక్ యూ అన్న. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.